హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈపీఎఫ్ 95 పెన్షన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం ఉన్న ₹1000 నుండి 7,500కు పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయం పైన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో స్పష్టత ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కనీస నెలవారీ పెన్షన్ ప్రస్తుతం ఉన్న ₹1000 నుండి 7,500కి పెంచాలని ఎంతో కాలంగా పోరాడుతున్నారు. అయితే ఈ పెన్షన్ పెంపు ప్రక్రియ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయం పైన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో స్పష్టత ఇచ్చింది. ఎంపీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం పెన్షన్ పెంపుదలకు ఎదురవుతున్న సవాళ్లను వివరించిందండి. పెన్షన్ పెంచకపోవడానికి ప్రధాన కారణాలు. పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా 3 కారణాలు అయితే ప్రస్తావించింది. ఈపీఎస్ 95 అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందులో వచ్చే ప్రయోజనాలు పూర్తిగా ఫండ్కు అందే సహకారం పైన ఆధారపడి ఉంటాయి. అంటే జమ అయ్యే నిధులను బట్టే పెన్షన్ చెల్లింపులు అయితే జరుగుతాయి అనేసి చెప్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఈ ఫండ్ను ఆడిట్ చేస్తారు. 2019 మార్చి నాటికి లెక్కల ప్రకారం ఈ పెన్షన్ ఫండ్లో భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటు కారణంగా పెన్షన్ మొత్తాన్ని ఎక్కువకు పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా పెన్షన్ను జీవన వ్యయ సూచికతో అనుసంధానించడం లేదా కరువు భత్యం అంటే డిఎస్ కల్పించడంపై గతంలో ఒక కమిటీ అధ్యయనం అయితే చేసిందండి. అయితే పెన్షన్ ఫండ్ వాస్తవిక స్థితిని బట్టి అది ఆచరణాత్మకమైనది కాదనేసి ఆ కమిటీ అయితే తేల్చి చెప్పింది. ఇక ఈపీఎస్ నిధి ఎలా సమకూరుతుంది అని ఒకసారి చూసినట్టయితే ఉద్యోగుల పెన్షన్ నిధి ప్రధానంగా యజమాని మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారంతో ఏర్పడుతుంది. ఉదాహరణకు కంపెనీ యజమాని తరఫున ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 8.33% సహకారం అందితే కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16% ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగి కనీస వేతనం 15,000 ఉన్న నేపథ్యంలో వార్షిక పెన్షన్ 7,500 పెంచడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతం ఉన్న ₹1000 పెన్షన్ కనీస పెన్షన్ను నిర్ధారించడాన్ని ప్రభుత్వం ఇప్పటికే అదనపు బడ్జెట్ సపోర్ట్ అందిస్తోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందండి. దీంతో పెన్షన్ 7,500కు పెరుగుదల ఇప్పట్లో లేనట్లే అనేసి ప్రభుత్వం అయితే చెబుతోంది. ఎవరికైతే పెన్షన్ 7,500 పెరగాల అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కేంద్రానికి తెలియజేయాలనేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.